హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్చిత వ్లాగ్స్. ఇది నా 100 వీడియో యూట్యూబ్ ఛానల్లో. సో స్పెషల్ అయి ఉండాలని 7 వారాల వ్రతానికి కావలసిన 7 రకాల ప్రసాదాలు 30 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో నేనైతే 7 వారాల వ్రతం పూర్తి చేసుకున్నాను అండ్ దాని వీడియో నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే 7 రకాల ప్రసాదాలు మనము చేయాల్సి ఉంటుంది ఈ వ్రతం ఆఖరి వారం రోజు. సో దానికోసం ఎలా చేయాలో చెప్తున్నాను. ముందుగా నేను ఒక పావు కిలో రైస్ తీసుకొని దాన్ని కుక్కర్లో వేసేసి ఉడికించుకుంటున్నాను. దాన్ని 3 భాగాలుగా వాడబోతున్నాను, పరమన్నానికి, పులిహోరన్నంకి అండ్ దద్దోజనంకి. నెక్స్ట్ వచ్చేసి నేను పక్కన కడాయి పెట్టుకొని నువ్వులని బాగా వేయింపుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు. దాని తర్వాత అదే కడాయిలో దానికి సరిపడా బెల్లం వేసుకొని కరిగించేస్తున్నాను. ఆ బెల్లం కరిగిపోయాక పక్కన పెట్టుకున్న నువ్వులు వేసి బాగా కలిపేసి చల్లార్చుకోవాలి. అండ్ తర్వాత ఈ రైస్ అవి ఉడికి ఉన్నాక పక్కన తీసేసుకొని దాంట్లో ఉప్పు వేసి పక్కన పెట్టేసుకోవాలి పులిహోర కోసం నేనైతే పోపు వేసుకుంటున్నాను. ఒక చిన్న బాండీలో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఇంకా వేరుశనగ పప్పులు, పల్లీలు, ఎర్రమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండ్ లాస్ట్గా నిమ్మకాయ వేసుకొని కొంచెం సేపు ఆగాక ఈ మిశ్రమాన్ని అన్నంలో కలిపేసుకుంటే పులిహోర అయిపోతుంది. అండ్ సెకండ్ భాగంతో నేను దద్దోజనం చేస్తాను. సో దానికోసం పెరుగు తీసుకొని దాన్ని అన్నంలో బాగా కలిపేసి అందులో ఉప్పు కూడా కలిపేసుకొని దానికి కూడా పోపు వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకో పక్క నేను ఈ పరమాన్నం కోసం ఈ బెల్లంని కరిగించుకుంటున్నాను నీళ్లు పోసి. ఈ బెల్లం అంతా కరిగాక దాంట్లో మళ్ళీ రైస్ వేసేసి బాగా ఉడికించుకుంటున్నాను మెత్తగా. అందులో కాజు, కిస్మిస్ లాంటివి మీకు ఏం కావాలంటే అవి వేసేసుకుంటే ఇది కూడా అయిపోతుంది. సో 3 రకాల ప్రసాదాలు అయిపోయాయి కదా. 4 పక్కన పెట్టుకున్న ఈ నువ్వుల మిశ్రమంతో ఉండ్రలు కట్టుకోవాలి. 7 ఉండ్రలు వచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసరికి పప్పు బెల్లము. దీనికోసం అయితే పెసరపప్పు, శనగపప్పు నానబెట్టేసుకొని అందులో బెల్లం వేసేసుకుంటే అయిపోతుంది. అండ్ నేను అరటిపండ్లు తీసుకున్నాను ఇంకో ప్రసాదం లాగా. అండ్ ఇంకోటి పంచామృతం చేసుకోవాలి, ఇంకోటి మనము తీర్థం లాగా చేసుకోవాలన్నమాట. లైక్ కొన్ని నీళ్ళు, బెల్లం అండ్ తులసాకు వేసుకుంటే అదొకటి తీర్థంలాగా అవుతుంది. అండ్ లాస్ట్గా నేను పిండి దీపంతాలు చేశాను. దీనికోసం అయితే బియ్యం పిండి తీసుకొని అందులో బెల్లము, అరటిపండు అండ్ ప్యూర్ నెయ్యి వేసేసి ఇలా పిండి దీపంతాలు 7 రకాలుగా చేసేసుకోవాలి. ఈ పిండి దీపంతాలని నేను దేవుడి దగ్గర పూజకి వాడతానన్నమాట. సో ఫైనల్లీ ఇలా 7 రకాల వంటలు నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను నా 7వ వారం వ్రతానికి. సో నేను పూజ డీటెయిల్స్ అన్నీ కొత్త వీడియోలో, న్యూ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.